సారు ఈ దండం పెడతాం సారు ఎటన్నా చేయి సారు మాకు సర్పంచ్ల బిల్లులు రాక మా ఇంటికాడ మేము ఇద్దరాలు వాళ్ళకు పంచాయతీ అవుతున్నాయి సారు అప్పులో వచ్చే వరకంటే మేము ఆగమైపోతున్నాము ఇంట్లో దాచుకుంటున్నాము అర్రలా ఎటన్నా చేసి ఈ సర్పంచ్ల బిల్లులు సారు నీ బాంచను కేసీరావుతో మాట్లాడు జర ఇక ఆయన ప్రగతి భవన్కి అయితే ఈగని దోమని కూడా రాణిస్తలేడు జర నువ్వన పోయి మా బాధలు ఎట్లా జల్లాడుతుందో ఎట్లా పొద్దుకుతుందో సారు జర నీ బాంచన అంటే ఈ ఈ ఎర్రబెల్లి ఏమన్నాడు అంటే చెప్తా తాగి పడేసిన సీసలు అమ్ముకొని మీ గ్రామ పంచాయతీ సంసారం వెళ్ళదీసుకోరి ఏది కూలోళ్ళతోటి పత్తి చేనులల్లో ఎరగని పిల్లగాయి లెక్క ముద్దుగా బువ్వ తినుకుంటా తాగి పడేసిన సీసలు అమ్ముకొని ఎక్కడ ఈ తాగి పడేసిన సీసలు ఆడ ఉంటాయి పెంటగడల పొంటి ఉంటాయి ఊరు బయట ఉంటాయి దుబ్బల పొంటి చిలకల పొంటి ఊరు చుట్టూ ఇక పొలిమేర ఇక ఎవరిని ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏడ పడితే ఆడ తాగుతారు ఆఖరికి చదువు బళ్ళల్లో కూడా తాగుతారు దొంగతనంగా చూస్తలేము సెలవు వస్తే కదా చదువు బళ్ళల్లో మొత్తం ఇదే పని అయితే ఈ తాగి పడేసిన సీసలు ఏం చేయాలి సర్పంచులు దేవులాడుకొచ్చుకోవాలి సర్పంచులు దేవులాడుకొచ్చుకొని ఈ పాత ఇనుప సమానంకి వేసుకుంటే 10వ పరకో వస్తే అగో ఆ రకంగా మీరు గ్రామ పంచాయతీ సంసారం వెళ్ళదీసుకోరి అని ఈ సొక్కం పూస ఎర్రబెల్లి ఆర్డర్ వేసిండు చెప్పలేదా అప్పుడు మర్చిపోయిరా జనాలు ఇక ఇది అమ్మా ఎర్రబెల్లి మేము వసవస అని పుచ్చడు దుఃఖాన్ని దిగమింగుకుంటా శరానికి దండలాడుకుంటా మా ఇజ్జత్ ఏడబోతుందో మేము అప్రపాలైనము మా సంసారమే వెళ్తలేదంటే ఇంకా గ్రామ పంచాయతీ సంసారం మేము ఎట్లా తీయాలి అయినోన్ తాడా కానోన్ తాడా పబ్బది బట్టి 5 రూపాయల మిత్తికి తెచ్చి పెళ్ళాల మీద పుస్తలమ్మి మేము ఈ శ్మశాన